శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం ఈ అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి అలాగే రేవతి వరకు ఉన్నటువంటి 27 నక్షత్రాల యొక్క జన్మ జాతక విశేషాల గురించి తెలుసుకోవటంలో భాగంగా మూలా నక్షత్రం వారు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి, ఎవరిని వివాహం చేసుకుంటే మంచిది, ఎవరిని వివాహం చేసుకోకుండా ఉంటే మంచిది, వాళ్ళ జీవితంలో పాటించాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఏ రకమైన విషయాల్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏ రకమైనటువంటి విషయాలు కలిసి వస్తాయి, ఏవి ఇబ్బంది పెడతాయి, ఇటువంటి అనేక అంశాల గురించి మనం కూలంకషంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట అసలు మూలా నక్షత్ర జాతకులు అంటే ఎవరంటే, మనకి గనక పుట్టిన తేదీ, సమయము అంటే పుట్టిన తేదీ, నెల, సంవత్సరం, సమయం గనక ఉండేటట్లయితే వాళ్ళు ఆ తేదీ వివరాలని అంటే జనన వివరాలను బట్టి పంచాంగ రీత్యా చూసేటట్లయితే ఆ రోజున మూలా నక్షత్రం నడుస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా మూలా నక్షత్ర జాతకులు అని చెప్పడం జరుగుతుంది. ఈ మూలా నక్షత్రం ధనురాశిలో ఉంటుంది కనుక ఈ మూలా నక్షత్ర ధనురాశి జాతకుల యొక్క గుణగణాలు, వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అనేక వారి జీవిత రహస్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరికైనా సరే ఒకవేళ పుట్టిన తేదీ వివరాలు తెలియకపోతే వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళ పేరులో ఉన్నటువంటి ప్రథమాక్షరం అంటే మొట్టమొదటి అక్షరం కనుక ఏ, యో, బా, బి అనేటువంటి ఈ 4 అక్షరాలతో వాళ్ళ పేర్లు మొదలైతే వాళ్ళందరూ కూడా మూలా నక్షత్ర జాతకుల కింద పరిగణించబడతారు. అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే, యో అంటే యోగేషు, బా అంటే బాలా త్రిపుర సుందరి, బాలగంగాధర తిలక్, బి అంటే బిందు, బిందు మాధవి, సంథింగ్ ఇట్లా ఉన్నటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా మూలా నక్షత్ర జాతకుల కిందకి పరిగణించబడతారు. ఈ మూలా నక్షత్రం ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ధనురాశిలో ఉంటుంది. ఈ నక్షత్ర అధిపతి కేతు అవుతాడు. ఈ నక్షత్రం యొక్క గణం రాక్షస గణం. అలాగే ఈ మూలా నక్షత్రం ఉన్నటువంటి రాశికి అధిపతి గురుడు అవుతాడు. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళ జన్మజాతక లక్షణాలు అనేటువంటి వాటి మీద ప్రభావం ఎక్కువగా గురుకేతువుల యొక్క ప్రభావం ఉంటుంది. ఈ గురుకేతువుల యొక్క ప్రభావం వల్ల వాళ్ళ జన్మ జాతకంలో వాళ్ళ జన్మ నక్షత్రాలు, వాళ్ళ జన్మ విశేషాలు అనేటువంటివి ఆధారపడి ఉంటాయి. ఇక ఈ నక్షత్రంలో గనక శిశువు జన్మించేటట్లయితే తల్లికి తండ్రికి గండం, అలాగే ధనహాని కూడా జరుగుతుంది. అంటే ఈ నక్షత్రంలో జన్మించడం దోష నక్షత్రం అంటారు. ఈ దోష నక్షత్రంలో జన్మిస్తే మరి అందరూ అనుకునేది ఏంటంటే, ఈ నక్షత్రంలో వాము ప్రమాదకరం, ఇంక పుట్టాడు, ఇంకే ఉంది, అది ఇది అని అనుకుంటారు. కానీ ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించవలసిన అంశం ఏంటంటే, ఎంతోమంది సక్సెస్ఫుల్ పీపుల్ జీవితంలో ఎంతో ఉచ్చస్థితికి వెళ్ళినటువంటి అంబానీలు, ఆదానీల జాతకాల్లో కూడా వాళ్ళు కూడా మూలా నక్షత్ర జన్మ జాతకులు అయి ఉండటం అనేటువంటిది చాలా విశేషం. అంటే చాలా గొప్ప స్థితికి చేరినటువంటి వాళ్ళు ఈ మూలా నక్షత్రంలో ఉండడం అనేటువంటిది విశేషం. ఇది అంత గొప్ప నక్షత్రం. మరి ఇందాక మనం చెప్పినట్లుగా మరి ఈ నక్షత్రంలో పుడితే తల్లికి, తండ్రికి, ధనానికి, అన్నిటికీ హాని అని చెప్తున్నాం కదంటే, అది జన్మ నక్షత్ర విశేషం. అంటే ఆ నక్షత్రంలో జన్మించినప్పుడు 11 రోజుల లోపల కానీ 21 రోజుల లోపల కానీ తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే వ్యక్తిగత జన్మజాతకంలో ఏమన్నా కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇక ఈ నక్షత్ర జాతకుల విషయానికి వచ్చేటట్లయితే బాల్యంలో కొన్ని బాలారిష్టాలు ఉంటాయి. అంటే కొంతమందికి అయితే తరచుగా అనారోగ్యాలు రావడం, జ్వరం రావడం, అలాగే దెబ్బలు తగలటం, కొన్ని ఇబ్బందులు, అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందుల్ని ఎక్కువ మంది అనుభవిస్తారు. ఎంత గొప్ప దశలో పుట్టినా, అంటే ఎంత గొప్ప ధనవంతుల కుటుంబంలో పుట్టినా కూడా సుమారుగా 18 సంవత్సరాలు వచ్చే వరకు ఈ మూలా నక్షత్ర జాతకులకి అనారోగ్యాలు కానీ, అలాగే వాళ్ళకి కొంత విద్య విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి. కానీ వాళ్ళ జన్మ జాతక రీత్యా వాళ్ళు గనక జన్మ జాతకం బలంగా ఉంటే మాత్రం వాళ్ళని ఆపటం ఎవరి వల్ల కూడా కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా అత్యంత బలమైన నక్షత్రాల్లో ఈ మూలా నక్షత్రం అనేటువంటిది ఒకటి. ఇక ఈ మూలా నక్షత్రానికి మరొక విశేషం ఏంటంటే, ఇది రాక్షస గణానికి చెందింది. రాక్షస గణం అంటే దుర్మార్గులు, దుష్టులు అని మాత్రం అర్థం చేసుకోకూడదు. ఒక పనిని చాలా
బలంగా చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి నక్షత్రం అని చెప్పవచ్చు. ఇక్కడ మనం చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే, క్షీరసాగర మథనం చేసేటప్పుడు దేవతలు రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని చిలికి అమృతం కోసం మదించడం అనేటువంటిది మనకు పురాణ గాథ. మరి నిజంగా దేవతలకే కనుక అంత శక్తి ఉంటే రాక్షసులను కలుపుకుని మరీ ఈ క్షీరసాగర మథనం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ రాక్షసులు అనేటువంటి వాళ్ళు ఒక బలమైనటువంటి శక్తి కలిగిన వాళ్ళు. అటువంటి గణానికి చెందినటువంటి నక్షత్రంగా ఇది జ్యోతిష్ శాస్త్రంలో సూచించబడింది. దీని అర్థం రాక్షసులని కాదు, అంత శక్తి సామర్థ్యాలు ఉంటాయని మాత్రమే మనం తీసుకోవాలి. తరువాత ఈ నక్షత్రాన్ని యొక్క దిశ నైరుతి. అంటే నైరుతి వీళ్ళకి బలంగా ఉంటుంది. అంటే ఒక ఇల్లు ఉందనుకోండి, ఈ మూలా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో, ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు గనక నైరుతి దిక్కున ఉన్నటువంటి గదిలో ఉండేటట్లయితే, ఆ ఇంటికి నైరుతి దిశ బలంగా ఉండేటట్లయితే వాళ్ళ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా పోతుంది. కనుక వీళ్ళకి బలవాన్ని ఇచ్చేటువంటి దిశ మూల నైరుతి దిక్కు అని చెప్పవచ్చు. అలాగే ఈ మూలా నక్షత్ర జాతకులకి ఇందాక నేను చెప్పినట్టుగా 18 ఏళ్ల వరకు కొద్దిగా అనారోగ్యాలు, విద్యా సంబంధమైన ఆటంకాలు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి ఆర్థికంగా 18 ఏళ్ళు వచ్చే వరకు కొంచెం స్లోగా ఉంటారు. అంటే మధ్యతరగతి కుటుంబాల్లో జన్మించినటువంటి వాళ్ళు ఆ తర్వాత నుంచి వాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపడతాయి. అట్లాగే మూలా నక్షత్ర జాతకులకి 30 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి మంచి రాజయోగం అనేటువంటిది జీవితంలో స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళు ఎంత కింద స్థితి నుంచి మొదలైనా కూడా చాలా ఉచ్చ స్థితికి వెళ్ళటానికి టర్నింగ్ పాయింట్ 37 ఏడు కింద జ్యోతిష్ శాస్త్ర రీత్యా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. మరొక వీళ్ళ జన్మలో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, వీళ్ళకి పొరపాటున వాళ్ళ వ్యక్తిగత జాతకరీత్యా రుణాలు తీరకుండా గనక ఇబ్బంది పెడుతూ ఉంటే మరొక మాట ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. లక్ష్మీ గణపతి పూజ చేసినా, లక్ష్మీ గణపతి జపం చేసినా లేదా చేయించినా, లక్ష్మీ గణపతి ఆరాధన చేస్తే వీళ్ళకి ఆ రుణాలన్నీ కూడా సమూలంగా తీరిపోతాయి. దీనికి కారణం ఏమిటంటే, ఈ మూలా నక్షత్రానికి అధిదేవతలుగా జ్యోతిష్ శాస్త్ర రీత్యా సరస్వతీదేవిని, గణపతిని తెలియచేయటం అనేటువంటిది జరిగింది. కనుక ఈ మూలా నక్షత్ర జాతకులు ఎవరిని ఆరాధించాలంటే సరస్వతీదేవిని ఆరాధించాలి, గణపతిని ఆరాధించాలి. వీళ్ళ జీవితంలో వచ్చేటువంటి ఆటంకాలని, ఒడిదుడుకుల్ని తట్టుకుని ముందుకెళ్ళాలంటే వీళ్ళు తప్పనిసరిగా గణపతి ఆరాధన చేయటం అనేటువంటిది వీళ్ళకి చెప్పదగిన మరొక ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత వీళ్ళ జాతకంలో, వీళ్ళ జీవితంలో కొన్ని నిర్ణయాలు మాత్రం చేయకూడదు. వాటిల్లో మొట్టమొదటిది అత్యంత రహస్యమైనది ఏమిటంటే, పొరపాటున కూడా మూలా నక్షత్ర జాతకులు మధ్యవర్తిత్వం చేయరాదు. మధ్యవర్తిత్వం అంటే ఏమిటి? ఒకళ్ళకి అడ్డం ఉండి డబ్బులు ఇప్పించడం, అలాగే నీకేం పర్వాలేదులే, నీవు షూరిటీ సంతకాలు పెట్టడం, నువ్వు గనక అప్పు తీర్చకపోతే నీ అప్పు తీరుస్తానని సంతకాలు పెట్టడం, అట్లాగే ఈ విషయాల్లో, వ్యవహారాల్లో మధ్యవర్తిగా నిలబడటం. అంటే ఒక రకంగా బ్రోకరేజ్ కానీ, అలాగే మీడియేషన్ కానీ, కమిషన్ కానీ అలా చేసేటువంటి పనుల్లో వీళ్ళు ఉండకూడదు. ఉంటే ఏం జరుగుతుంది? ఏదో ఒక రోజున వీళ్ళు స్థాయికి మించినటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కుపోయే అవకాశాలు బలంగా ఉంటాయి. కనుక ఈ నక్షత్ర జాతకులు పొరపాటున కూడా మధ్యవర్తిత్వం చేయరాదు. ఇక మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే, మూలా నక్షత్ర జాతకులకి వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి అంకెలు 7, 16, 25. అంటే వీళ్ళ బండి నెంబర్లు కానీ, కార్ల నెంబర్లు కానీ, అలాగే నెలలో వచ్చేటువంటి తేదీల్లో 7, 16, 25 తేదీల్లో కానీ ముఖ్యమైన పనులు చేస్తే వీళ్ళకి కలిసి వస్తుంది. అలాగే వీళ్ళ సెల్ ఫోన్ నెంబర్లు కూడా టోటల్ కొడితే 7, 16, 25 అంటే టోటల్ 7 వచ్చేట్టుగా చూసుకుంటే వీళ్ళకి అది అత్యంత అదృష్టాన్ని ఇస్తుంది. ఆర్థిక పరిపుష్టిని కూడా తప్పనిసరిగా ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఈ మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఇంకొక ముఖ్యమైన జాగ్రత్త తీసుకోవాలి. అదేంటంటే, ఎటువంటి పరిస్థితుల్లోనూ రెడ్ కలర్ వాడకూడదు. అంటే ఎరుపు రంగు కార్లు కానీ, ఎరుపు రంగు బైకులు కానీ, ఎరుపు రంగు వస్త్రాలు కానీ ధరించకూడదు. ధరిస్తే వీళ్ళకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఎరుపు రంగు వస్త్రాలు ధరించేటట్లయితే వెళ్ళినటువంటి పని
కొంచెం ఆటంకపడటం, మరలా చేయవలసిన పరిస్థితి రావటం, వెళ్ళినటువంటి పని పూర్తి కాకుండా వెనక్కి తిరిగి రావడం ఇలాంటివి జరుగుతాయి. వాహనాలు కనుక ఎరుపు రంగు ఉండేటట్లయితే కొద్దిగా ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కనుక రెడ్ కలర్ వీళ్ళకి అదృష్టాన్ని ఇవ్వదు. మరి ఏ కలర్ అదృష్టాన్ని ఇస్తుంది అంటే వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటిది బిస్కెట్ కలర్, స్కై బ్లూ కలర్. ఈ 2 కలర్స్ వీళ్ళకి అదృష్టాన్ని ఇస్తాయి. ఇక వీళ్ళ విషయంలో అదృష్టాన్ని ఇచ్చే వారాలుగా గురువారం, మంగళవారం, ఆదివారంగా చెప్పవచ్చు. ఈ 3 వారాల్లో కూడా ప్రముఖమైనటువంటి వ్యక్తుల్ని కలవాలన్నా, ముఖ్యమైన పనులు చేయాలన్నా ఈ వారాల్లో కనుక చేసేటట్లయితే వీళ్ళకి మంచి శుభ ఫలితాలు తప్పనిసరిగా లభిస్తాయి. ఇవి ముఖ్యంగా ఈ మూలా నక్షత్ర జాతకులకి కలిసి వచ్చేటువంటి వివరాలు. ఇకపోతే ఈ మూలా నక్షత్ర జాతకుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, వీళ్ళు సాధారణంగా ఏ పని మొదలు పెట్టాలన్నా, ఏ పని చెయ్యాలన్నా మొట్టమొదటే అన్ని రకాల అంశాలని దృష్టిలో పెట్టుకుని ప్లస్లు మైనస్లు పాటికి 10 సార్లు గుణించుకుని పూర్తిగా ప్లాన్ గీసిన తర్వాత మాత్రమే ఆ పనిని చేయటానికి ఇష్టపడతారు. అంతేగాని హడావిడిగా ఏదో వెళ్ళిపోయి పని మొదలు పెట్టడం, సగంలో వదిలేసి రావటం ఇలాంటివి వీళ్ళ జన్మ లక్షణం కాదు. ఇది వీళ్ళలో ఉన్నటువంటి అత్యంత బలమైనటువంటి ప్లస్ పాయింట్. తర్వాత ఈ మూలా నక్షత్రం అనేటువంటిది ఇందాక మనం చెప్పుకున్నాం ధనురాశిలో ఉంటుంది. ఈ ధనురాశి అధిపతి అయినటువంటి గురుడు వీళ్ళకి అత్యంత శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అలాగే ఈ మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి ఎవరికైతే జన్మజాతకంలో గురువు యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుందో వీళ్ళందరూ కూడా మంత్రి స్థానాల్లో కానీ, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, రాజకీయ నాయకులుగా, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్గా సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ నక్షత్ర జాతకులకి గురుబలం ఉంటే చాలు. గురుబలం ఉండాలంటే వీళ్ళు చేయవలసినటువంటిది ఏంటంటే, దాన్ని నేను చెప్పినట్టుగా గణపతి పూజ చేయడంతో పాటుగా సద్గురువుని ఆశ్రయించాలి. సద్గురువుని ఆశ్రయించేటట్లయితే వీళ్ళకి జన్మ జాతకంలో వచ్చేటువంటి గండాలు, ఇబ్బందులు అనేటువంటివి సునాయాసంగా తొలగిపోతాయి. తర్వాత వీళ్ళకి వచ్చేటప్పటికి పొరపాటున కూడా మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, పునర్వసు నక్షత్రంలో కానీ, కృత్తికా నక్షత్రంలో కానీ జన్మించినటువంటి జీవిత భాగస్వామిని వీళ్ళు సెలెక్ట్ చేసుకోకూడదు. వివాహ విషయకంగా చేసుకుంటే తప్పనిసరిగా వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు రావటం కానీ, కొంతమంది జాతకాల్లో డైవర్స్ రావటం కానీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక ఇవన్నీ కూడా మూలా నక్షత్ర జాతకుల యొక్క జన్మ జీవిత రహస్య విశేషాలు. కనుక వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. అవసరమైన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే మూలా నక్షత్ర జాతకులు సక్సెస్ అవుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక ఈ వివరాలన్నీ మీకు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.